మీరు యేసుక్రీస్తును ఎందుకు వెతుకుతున్నారు? సమస్యలు తీరాలనా, లేదా ఉద్యోగం రావాలనా, లేదా ఆరోగ్యం బాగుపడాలనా? యోహాను శిష్యులు కూడా యేసుక్రీస్తును వెదికారు, కానీ వారు అడిగిన ప్రశ్న వేరేగా ఉంది. ప్రభువా, నీవు ఎక్కడ నివసిస్తున్నావు? ఈరోజు దేవుడు మనల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నేను చేసే వాటిని కోరుతున్నావా, లేక నన్నే కోరుచున్నావా అని. జూన్ 16 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భగత్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన అయిన తండ్రి దేవుని ప్రేమలోను, రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. సహోదరుడు భగత్ గారు ఈ ధ్యానంలో ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. బాప్తిసమిచ్చు యోహాను యేసును ఒక్క రోజులోనే పూర్తిగా అర్థం చేసుకోలేదు. మొదట ఆయనను చూశాడు, తరువాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. మరింత అనుభవం పొందినప్పుడు అదే సత్యాన్ని మరింత ధైర్యంగా ఇతరులకు చెప్పాడు. మన జీవితంలో కూడా అలాగే యేసుక్రీస్తును తెలుసుకోవడం ఒక్క రోజులో జరిగే విషయం కాదు. ఆయనతో నడుస్తున్న కొద్దీ ఆయన మహిమ మరింత స్పష్టంగా కనబడుతుంది. యోహాను శిష్యులు యేసును వెంబడించినప్పుడు ప్రభు వెనక్కి తిరిగి మీరేమి వెతుకుచున్నారు అని అడిగారు. వారు ఉద్యోగం అడగలేదు, స్వస్థత అడగలేదు, ధనం అడగలేదు. బోధకుడా, నీవు ఎక్కడ నివసిస్తున్నావు అని అడిగారు. ఎందుకంటే వారు యేసు ఇచ్చేదానికంటే యేసునే కోరుతున్నారు. కానీ ఈరోజు చాలా మంది క్రీస్తును ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నారు. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీవు నా వరాలను కోరుతున్నావా, లేక నన్నే కోరుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, కానీ అతని ప్రార్థనలన్నీ కూడా అవసరాల గురించే ఉండేవి. ఒకరోజు అతని హృదయం మారింది. అతను ఇలా ప్రార్థించాడు, నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నీవు నాతో ఉండాలి. ఆ రోజు నుండి అతని జీవితంలో నిజమైన సమాధానం మొదలైంది. ఎందుకంటే అతడు దేవుడు చేసే వాటిని కాదు, దేవుని హృదయాన్ని వెతకడం ప్రారంభించాడు. ఈ రోజు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు రాళ్లతో కట్టిన భవనాల్లో ఉండడానికంటే వినయము గల హృదయంలో నివసించడానికే ఇష్టపడతారు. మన హృదయం ఆయన నివాస స్థలముగా మారినప్పుడు ఆయన మన భయాలను తొలగించి మన జీవితాన్ని ప్రకాశింపజేస్తారు. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఆశీర్వాదాల కంటే మిమ్మునే ఎక్కువగా కోరే హృదయాన్ని మాకు దయచేయము. మా హృదయం మీ నివాస స్థలముగా ఉండినట్లు చేయండి. మాలో నివసించి మమ్మను మార్చుము. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.